హైదరాబాద్ శేర్లింగంపల్లిలో జేహెచ్ఎంసీ అధికారుల తీరు వివాదాస్పదమవుతోంది. కొద్ది రోజుల క్రితం శేర్లింగంపల్లిలో శ్రీ చైతన్య స్కూల్కు ట్రేడ్ లైసెన్స్ లేదంటూ అక్రమ నిర్మాణం అంటూ జేహెచ్ఎంసీ అధికారులు సీజ్ చేశారు. ఈ ఒక్క స్కూల్ మాత్రమే కాదు, సిటీలో మరో 4 శ్రీ చైతన్య స్కూల్స్ను కూడా జేహెచ్ఎంసీ అధికారులు సీజ్ చేశారు. అయితే 10 రోజులు తిరక్కముందే మళ్లీ సీజ్ని ఎత్తేశారు జేహెచ్ఎంసీ అధికారులు. ఈ వ్యవహారంపై విద్యార్థి సంఘాలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నాయి. జీహెచ్ఎంసీ అధికారులు శ్రీ చైతన్య పాఠశాలను ఎందుకు సీజ్ చేశారు, ఎందుకు మళ్లీ అనుమతులు ఇచ్చారని విద్యార్థి సంఘాల నాయకులు ప్రశ్నిస్తున్నారు. ఇటు 4 రోజుల పాటు క్లాసులు జరగకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాయి కిరణ్ అందిస్తారు. షేర్లింగంపల్లిలో శ్రీ చైతన్య స్కూల్ను జీహెచ్ఎంసీ అధికారులు సీజ్ చేశారు. అయితే ట్రేడ్ లైసెన్స్ ఫీజు కట్టలేదని, లేకపోతే ప్రాపర్టీ ట్యాక్స్ కట్టలేదనేటువంటి కారణాలతో అయితే జీహెచ్ఎంసీలోని యాక్ట్ ప్రకారం సీజ్ చేశారు. దాదాపు 10 రోజుల నుంచి పిల్లల పేరెంట్స్ అందరూ కూడా పిల్లల అయితే చదువు ఇబ్బంది అవుతుందని చెప్పి స్కూల్ యాజమాన్యాన్ని ఒత్తిడి తేవడంతో అటు అయినప్పటికీ కూడా ట్రేడ్ లైసెన్స్ కట్టనటువంటి పరిస్థితి. సో జీహెచ్ఎంసీ అధికారులు మాత్రం సీజ్ చేశారు. సో మరి లక్షల ఫీజులు వసూలు చేసేటువంటి ఇటువంటి శ్రీ చైతన్య స్కూళ్ళు కేవలం ఇటు జీహెచ్ఎంసీకి గవర్నమెంట్ కట్టాల్సినటువంటి ట్యాక్సులు కట్టకపోవడంతో పిల్లల భవిష్యత్తు పాడవుతుందనేటువంటి ఒక ఆవేదనలో అటు పిల్లల తల్లిదండ్రులు ఉన్నారు. సార్, స్కూల్ దాదాపు ఒక 10 ఏళ్ల నుంచి స్కూల్ ఇక్కడ ఉంది. సో మాకు తెలిసిన సమాచారం ప్రకారం అయితే ఏంటంటే, వీళ్ళు ఏదైతే బిల్డింగ్ పర్మిషన్కి సంబంధించిన డివియేషన్స్ని బ్రేక్ చేసిండ్రు కాబట్టి సీజ్ చేసిండ్రనే అవగాహన మాకు ఉంది. ట్రేడ్ లైసెన్స్ అనేది అది మాకు లేదు. సో మా ప్రశ్న ఏంటంటే, అక్కడ స్కూల్లో కానీ యాజమాన్యాన్ని కానీ లేదా జిహెచ్ఎంసీ అధికారులను కానీ అడిగితే వాళ్ళు చెప్పింది ఏంటంటే, స్కూల్కి సంబంధించిన కొన్ని డీవియేషన్స్ని వాళ్ళు బ్రేక్ చేసిండ్రు. ఏదైతే పర్మిషన్ టైంలో ఉన్నటువంటి వాటిని కింద పార్కింగ్ ఏదైతుందో దాంట్లో క్లాస్ రూమ్లు కట్టారు అనేది వాళ్ళ యొక్క ఆరోపణ. సో స్కూల్ మీరు అన్నట్టు ఆ పార్కింగ్ అక్కడ మనకు కనిపిస్తుంది, ఆ పార్కింగ్లో క్లాస్ రూమ్స్ కట్టారా? ఆ పార్కింగ్లో మీరు చెప్పేది అదేనా? సో ఇది కట్టారనేది వాళ్ళ యొక్క ఆరోపణ. దాంతోనే సీజ్ చేయడం అనేది జరిగింది. మళ్ళీ రివోక్ చేసినట్టున్నారు అంటే ఏం కట్టారు మరి వాళ్ళు? గవర్నమెంట్కి ఏమైనా కట్టిరా డబ్బులు? అదే విచిత్రం అనిపించేది ఏంటంటే, ఈ స్కూలు దాదాపు 9 years నుంచి, దాదాపు నేను 9-10 years నుంచి చూస్తున్నా ఈ స్కూల్ని. మళ్ళీ 9-10 years నుంచి ఇదంతా ఇట్లనే ఉంది, ఏం మారలేదు. సో సడన్గా ఇప్పుడే ఎందుకు గుర్తొచ్చింది అధికారులకి? పోనీ గుర్తొచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళు డీవియేషన్స్ ఏమైనా చేంజ్ చేసిండ్రా అని అంటే ఏం లేదు. వారం రోజుల పాటు తల్లిదండ్రులను, పిల్లలని అందరినీ క్షోభపెట్టి మళ్ళీ యథావిధిగా స్కూల్ అనేది స్టార్ట్ అయింది. సో నాకు అర్థమవుతున్నది ఏంటంటే ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ శ్రీ చైతన్య స్కూల్స్ నుంచి జరగాల్సినటువంటి మర్యాదపూర్వకమైన కార్యక్రమాలు జరగలేదు. కాబట్టి ఈ స్కూల్తో పాటు దాదాపు ఒక 4 స్కూల్ని సీజ్ చేసిండ్రు. నాగోల్లో వివిధ ప్రాంతాల్లో 4 స్కూళ్ళని సీజ్ చేసిండ్రు. సో కమిషనర్ని పోయి కలిసిండ్రు, ఎవరికి ఏం కావాలో ఆ హామీ తీసుకొని మళ్ళీ ఒక 4 రోజుల క్రితం చూస్తే మనకి ఇక్కడ పోస్టర్లో కనిపిస్తుంది, ఇదే స్కూల్ ప్రస్తుతం మనం ఉన్నటువంటి షేర్లింగంపల్లి శ్రీ చైతన్య స్కూల్ సీజ్ చేసినట్టు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సీజ్ చేసినట్టు ఇక్కడ మనకు పూర్తిగా కనిపిస్తుంది. అయితే మళ్ళీ వెళ్ళి మరి వీళ్ళు ఏదైతే డీవియేషన్స్ ఉన్నాయో మరి ఆ డీవియేషన్స్ ఏవి కూడా వీళ్ళు ఫుల్ఫిల్ చేయలేదు. అయినప్పటికీ కూడా ఈ సీజ్డ్ ప్రాపర్టీని మళ్ళీ రివోక్ చేశారు. మరి ఎందుకు రివోక్ చేశారు, అసలు కారణాలు ఏంటి అనేటువంటివి కూడా మరి అధికారుల నుంచి స్పష్టమైనటువంటి సమాచారం లేదు. ఏదైతే సీజ్ చేస్తే మళ్ళీ ఆ డీవియేషన్స్ అన్ని కూడా ఫుల్ఫిల్ చేయాలి. ఆ కింద పార్కింగ్ కాకుండా క్లాసులు నిర్వహించడం ఇవన్నీ కూడా చేస్తారు. మరి అవన్నీ కూడా తొలగిస్తే కానీ మళ్ళీ ఈ సీజ్డ్ ప్రాపర్టీని రివోక్ చేయకుండా ఉండాలి. కానీ మళ్ళీ ఎందుకు రివోక్ చేశారు ఇవన్నీ అనేటువంటి డౌట్స్గానే ఉన్నాయి. కొంత విద్యార్థి సంఘాలు కూడా అదే డౌట్స్ను అనుమానం వ్యక్తం అయితే చేస్తున్నారు. ఎందుకంటే గవర్నమెంట్కి కావచ్చు, మీద ఉన్నటువంటి ప్రభుత్వానికి వీళ్ళు వెళ్ళి కలిస్తేనే ఇప్పుడు ఏదైతే సీజ్ చేసినటువంటి దాన్ని మళ్ళీ రివోక్ చేసుకున్నారు అనేటువంటిది కూడా చెప్తున్నారు. ఇంకా మీకున్న డౌట్స్ ఏంటి? డౌట్స్ అంటే, ఇప్పుడు మేము 9 years నుంచి లేని ఈ యొక్క పరిస్థితి ఇప్పుడు ఎందుకు క్రియేట్ అయింది, ఇప్పుడు ఎందుకు సీజ్ చేసిండ్రు? ఒకటి ప్రధానంగా జిహెచ్ఎంసీ అధికారులు, టౌన్ ప్లానింగే కానీ డీసీ కానీ మేము అడుగుతూ ఉన్నాం. అదే మీరు ముందు నోటీస్ ఇవ్వకుండా పిల్లలు స్కూల్లో చదువుతుంటారు ఇక్కడ. సో మీరు 7 days స్కూల్ బంద్ చేస్తే దాన్ని ఎవరు బేర్ చేయాలా? ఒకటి యాజమాన్యానికి మీరు క్లియర్గా పర్మిషన్స్ ఇచ్చేటప్పుడు మీ యొక్క అధికారులు అందరూ వచ్చి ఇక్కడ ఇన్స్పెక్షన్ చేసే మీరు పర్మిషన్స్ ఇస్తారు కదా. సో మీరు ఎందుకు పర్మిషన్ ఇచ్చిండ్రు? యాజ్ పర్ ఎంఈఓ కానీ, ఇప్పుడు ఎంఈఓ జిహెచ్ఎంసీ ఎందుకు సీజ్ చేసిరు, ఎందుకు రివోక్ చేసిరు?
అదే అర్థం కావట్లేదు. ఇప్పుడు జిహెచ్ఎంసీ నుంచి ఎన్ఓసి వస్తేనే, ఆ బిల్డింగ్ ఎన్ఓసి వస్తేనే ఎంఈఓ స్కూల్కి పర్మిషన్ ఇవ్వాలి. సో ఎంఈఓ అంటే ఎడ్యుకేషన్ అడ్మినిస్ట్రేషన్ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ ఇక్కడ ఉన్నటువంటి రైట్. ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఈ నెల 18వ తారీఖున ఈ స్కూల్ను సీజ్ చేశారు. అయితే కొన్ని కారణాలు చెప్పి ట్రేడ్ లైసెన్స్ లేదని లేకపోతే డివియేషన్స్ ఉన్నాయనేటువంటి చెప్తున్నారు. కానీ మనం కాంటాక్ట్ చేసినప్పుడు జిహెచ్ఎంసీ అధికారులను వాళ్ళు సరైనటువంటి స్పందన కూడా లేదు వాళ్ళ దగ్గర నుంచి. ఎందుకు సీజ్ చేశాము, ఎందుకు రివోక్ చేశాము అనేటువంటి స్పష్టమైనటువంటి సమాచారం కూడా లేదు. సో ఇక్కడ ఉన్నటువంటి యూనియన్స్ ఎవరైతే విద్యార్థి సంఘాలు కూడా అదే చెప్తున్నారు. సో అధికారులు వాళ్ళకు కావాల్సినటువంటి వాటి కోసం సీజ్ చేస్తారు. మళ్ళీ వాళ్ళు ఎవరైతే కాలేజ్ యాజమాన్యాలు పోయి వాళ్ళు పర్సనల్ కలిస్తే మళ్ళీ వాటిని రివోక్ చేస్తారు. మరి ఇక్కడ నష్టపోయేది 10 రోజుల చదువు నష్టపోయేది విద్యార్థులు. సో మరి ఇట్లా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేస్తే మరి విద్యార్థుల చదువు ఏం కావాలి, అలాగే డీవియేషన్స్ ఉన్నటువంటి భవనాన్ని మళ్ళీ రివోక్ ఎట్లా చేస్తారు? సో అసలు ఏం జరిగింది, దీని వెనకాల ఉన్నటువంటి కుట్ర ఏంటి, శ్రీ చైతన్యకు అలాగే జిహెచ్ఎంసీ అధికారులకు మధ్య జరిగినటువంటి ఒప్పందాలు ఏంటి తెలియాల్సి ఉందనేటువంటిది అటు అయితే యూనియన్ సంఘాలు మాత్రం ఆరోపిస్తున్నాయి. వీడియో జర్నలిస్ట్ రంగనాయకులతో కలిసి సాగండి.